స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో పీటర్ సడన్గా ఫుల్ బ్లాక్ కలర్లో ఎందుకు మారాయి మీకు తెలుసా? అందరూ వెనమంటున్నారు, కానీ నా దగ్గర ఇంకొక థియరీ ఉంది. నోవే హోమ్లో డాక్టర్ స్ట్రేంజ్ పీటర్ సోల్ని బాడీ నుంచి సప్రెస్ చేసిన సీన్ గుర్తుందా? అప్పుడు పీటర్ బాడీ పీటర్ కంట్రోల్లో లేకుండా స్పైడర్ సెన్స్ వల్ల ఆటోమేటిక్గా మూవ్ అయింది. అంటే స్పైడర్ మ్యాన్ పవర్స్కి ఓన్ ఎసెస్ ఉంది అని ఆల్రెడీ మార్వెల్ చూపించింది. ఇప్పుడు బ్రాండ్ న్యూ డేలో పీటర్కి ఆర్గానిక్ వెబ్స్ వచ్చాయి, బాడీ ఇంకా పవర్ఫుల్ అయింది. సో స్పైడర్ మ్యాన్ పవర్స్ నెక్స్ట్ లెవెల్కి ఎవాల్వ్ అయితే ఎమోషన్స్ పీక్లో ఉన్న టైంలో స్పైడర్ ఇంటెక్ట్ పీటర్ మైండ్ని ఓవర్ పవర్ చేసే ఛాన్స్ ఉంది. అందుకే ట్రైలర్ అండ్ మూవీలో బ్లాక్ ఐస్, బ్రూటల్ ఫైటింగ్, కంప్లీట్ అగ్రెసివ్ బిహేవియర్ చూపించారు అని నా థియరీ. కానీ ఇంకొక సైడ్ వెనమ్ థియరీ కూడా స్ట్రాంగ్గా ఉంది. వెనమ్ 2లో ఎంసీయూ స్పైడర్ మ్యాన్ని టీవీలో చూస్తూ దట్ గాయ్ అని అంటాడు. అలాగే నో హోమ్ ఎండింగ్లో ఎంసీయూ యూనివర్స్లో ఒక చిన్న వెనమ్ పీస్ మిగిలింది, అదే పీటర్ దగ్గరికి వచ్చిందేమో అని చాలా మంది ఫ్యాన్స్ బిలీవ్ చేస్తున్నారు. సో క్వశ్చన్ ఏంటి అంటే, బ్లాక్ ఐస్ వెనమ్ వల్ల లేక పీటర్ స్పైడర్ పవర్స్ ఎవల్యూషన్ వల్ల? అఫీషియల్ ఆన్సర్ మార్వెల్ రివీల్ చేస్తే మాత్రమే తెలుస్తుంది. కానీ నాకు మాత్రం సెకండ్ థియరీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నేనైతే పీటర్ పవర్స్ ఎవాల్వ్ అవ్వడం వల్ల తన ఐస్ బ్లాక్ కలర్లో మారాయి అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నారు? వెనమ్ ఆర్ స్పైడర్ ఎవల్యూషన్? కామెంట్ చేయండి.